बिभर्त्पुण्डरीकमध्यस्थां प्रातः सूर्यसमप्रभां पाशाङ्कुशधरां सौम्यां वरदाभयहस्तकां त्रिनेत्रां रक्तवसनां भक्तकामदुःखां भजे. అర్థం: హృదయ కమలంలో మధ్యలో ఉండే దానివి, ఉదయించే సూర్యునితో సమానమైన తేజోవంతురాలివి, పాశాన్ని అంకుశాన్ని ధరించిన దానివి, మనోహరమైన రూపాన్ని కలదానివి, వరద అభయ ముద్రలు ధరించిన దానివి, 3 నేత్రములు కలదానివి, రక్త వస్త్రాన్ని ధరించిన దానివి, కామధేనువు వలె భక్తుల కోర్కెలు తీర్చే దేవి, నిన్ను స్తుతిస్తున్నాను. అంతరార్థం: సూర్యమండల మధ్యంలో పరమేశ్వరిని ధ్యానం చేస్తే హృదయ స్థానంలో ఆ తేజస్సును దర్శించవచ్చు. సూర్యుడు తనంతట తానే వెలుగుతూ దేని మీద ఆధారపడకుండా స్వయం ప్రకాశంతో తేజోమయ కిరణాలను వెదజల్లుతున్నాడు. సూర్యుని యొక్క కిరణాల ప్రభావం చేతనే సమస్త సృష్టిలోని జీవులు జీవశక్తితో సుభిక్షంగా ఉంటున్నాయి. సమస్త జీవుల హృదయాంతర్గత తేజో స్వరూపమే జగన్మాత. అఖండమైన ఆ తేజస్సు 1000 సూర్యుల కాంతితో వెలుగుపోతూ ఉంటుంది. జగన్మాత స్వరూపమైన ఆ తేజస్సును దర్శించాలంటే అనంతమైన సాధన చేయాలి. ఉపాసకుడు బాహ్య సూర్యుడిని చూస్తూ అంతర్ముఖంగా ఆ సూర్య తేజస్సును పరమేశ్వరి స్వరూపంగా భావించి ఉపాసన చేసినప్పుడు జగన్మాత స్వరూపాన్ని దర్శించగలడు. పాశము అంటే మమకారము. ఒక వస్తువుపై మమకారం పెంచుకున్నప్పుడు అది నాది అనే రాగం ఏర్పడుతుంది. దానిని విడిచి ఉండలేను అనే పాశంతో బంధింపబడతాడు. ఆ వస్తువు దూరమైతే ద్వేషంతో దహించుకుపోతాడు. అతని ద్వేషమే అతనిని ద్వేషమే అంకుశము. జగన్మాత ద్వేషాన్ని ఎంత మాత్రమూ సహించదు. అంకుశంతో పొడుస్తుంది. ఆ ద్వేషాన్ని సాధనగా మార్చుకోవాలంటే తగినంత నెమ్మదితనము, ఓర్పు, సహనము, సమన్వయ శక్తి కావాలి. రాగాన్ని, మమకారాన్ని శ్రీమాత సాధన కోసమైతే వారికి ప్రాపంచిక బంధనాల నుండి వారిని విడిపించి మోక్షము వైపుకు నడిపిస్తుంది. వ్యక్తుల పట్ల, ప్రపంచం పట్ల ఏర్పడిన రాగద్వేషాల వలన క్రోధం అంటే సాధించే గుణం ఏర్పడుతుంది. విపరీతమైన క్రోధం వలన తెలివి తప్పి ఏది మంచో ఏది చెడో తెలియక వివేక విచక్షణ లేక ప్రవర్తించి అధఃపతనం చెందుతారు. ఇది నాది, అంతా నేనే, నా వలననే అంతా జరుగుతుందనే భావన రాగద్వేషాలలో జీవింపచేస్తుంది. అందరూ జీవులలో తేజో రూపంలో భాసిస్తున్న ఆ పరమేశ్వరియే ఈ ఇంద్రియ ప్రవృత్తులన్నింటినీ నడిపిస్తుందని ఆ భావనతో కర్మలు చేస్తున్నప్పుడు రజస్తమో గుణాలు తగ్గి సత్వగుణం వృద్ధి అయి విషయరాగం తొలగిపోయి ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వలన ఈ దేహమే గొప్ప అనే దేహభ్రాంతి తొలగిపోయి ఆత్మనిష్టతో లాలిత్యం సౌకుమార్యంలోనే ఉన్న ఆ జగన్మాత సాకారమూర్తియే సర్వ ప్రాణుల పట్ల వాత్సల్యం కలిగి తన చల్లని చూపులతో ఈ జగత్తునంతా వికసింపచేస్తుంది. అటువంటి మనోహరమైన ఆమె రూపము, గుణములు కలిగిన సాకార రూపాన్ని చూడగానే అద్భుతమైన ఆనందం, సుఖం కలుగుతుంది. విషయ భోగాలలో నిండిపోయిన మనస్సుకు తనలోనే కంటికి కనిపించకుండా ఉన్న ఆ తేజస్సును, ఆత్మను గుర్తించలేదు, తెలుసుకోలేడు. రూపధ్యానాలతో కూడిన ఆ సాకార రూపాన్ని ఆరాధిస్తూ సత్కర్మలలో మనస్సు నిలిపినప్పుడు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. కర్మక్షయమై చిత్తశుద్ధి కలిగి జ్ఞానాన్వేషణలో మనస్సుకు ఆనందం కలుగుతుంది. పరమేశ్వరి 1000 సూర్యుల కాంతితో అరుణవర్ణంతో కూడిన తేజస్సుతో ఈ సృష్టి యావత్తూ వ్యాపించి ఉన్నది. అంటే ఈ విశ్వాన్ని శ్రీమాత శరీరంగా ధరించింది. మహాత్ములు ఈ ప్రకృతి అంతా అమ్మ యొక్క అరుణవర్ణం, చిన్మయ స్వరూపంగా దర్శిస్తారు. వరద అంటే వరములు ఇచ్చున్నది. అమ్మవారి వరద ముద్రలు లేకపోయినా ఆమె పాదములు ఆశ్రయించిన భక్తుల కోరికలు తీరుస్తుంది.
వకారం అమృత బీజం మోక్షాన్ని ఇస్తుంది. మహాదేవుని యొక్క సగభాగంగా అర్ధనారీశ్వరులుగా ఉన్నప్పుడు జగన్మాత కూడా త్రినేత్రములు కలిగి ఉంటుంది. ఎర్రని పట్టు వస్త్రములు ధరించి ఉదయిస్తున్న సూర్యుని వలె ఎర్రని ఆభరణాలతో ప్రకాశిస్తున్న జగన్మాత స్వరూపము భక్తుల యొక్క కోరికలు తీర్చే కామధేనువు వలె సర్వ జగత్తును శోభింపచేస్తుంది. అట్టి జగన్మాతను స్తోత్రము చేయుచున్నాము. నమామి త్వాం మహాదేవీం మహాభయవినాశినీం మహాదుర్గా ప్రశమనీం మహాకారుణ్యరూపిణీం. మహాభయాన్ని నాశనము చేయునది, మహాసంకటములను శాంతింపచేయునది, మహాకారుణ్య విగ్రహమైన మహాదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అంతరార్థం: మహాభయం అంటే మృత్యుభీతే మహాభయం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ వేరే శరీరాన్ని ధరించి ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. పుట్టుట, పెరుగుట, లావెక్కుట, తరగటం అంటే క్షీణించటం, తర్వాత దేహాంతర ప్రాప్తి అంటే మరణం. ఈ మార్పులు ప్రతి వ్యక్తికి జరుగుతూనే ఉంటాయి, ప్రతి వ్యక్తిలో జరుగుతూనే ఉంటాయి. బాల్యంలో ఆటపాటలతో ఏమీ తెలియకుండా గడిపేస్తాము. బాల్యం పోయి యవ్వనంలో ఆ కోరికలను తీర్చుకుంటూ ఆకర్షణలో మునిగి తేలుతాము. మధ్య వయస్సులో బాధ్యతలతో మునిగి తేలుతాము. ముసలితనంలో శక్తి సామర్థ్యాలు తగ్గినా ఏదో పొందాలనే ఆశతోనే బతుకుతూ మృత్యుభయంతో జీవిస్తాం. పుట్టినప్పటి నుండి శరీరంలో ఇన్ని మార్పులు, అవస్థలు జరిగినా, అంటే బాల్యం పోయి యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం జరిగినా పట్టించుకోలేదు. కానీ మృత్యువు దగ్గరకు వచ్చేసరికి మృత్యుభీతికి లోనవుతాడు మానవుడు. దేహంలో ఈ మార్పులు ఎంత సహజమో మృత్యువు కూడా అంతే సహజం. దహింపబడేదే దేహం. దేహంలో ఉన్న ఈ దేహి అంటే ఆత్మ నశించదు, శరీరం నశిస్తుంది. పాత వస్త్రం చినిగిపోతే కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో అట్లే కర్మానుభవమునకై లభించిన శరీరం ఆ భోగం పూర్తిగానే దాని వయస్సుతో నిమిత్తం లేకుండా శిథిలమై నశిస్తుంది, మరణిస్తుంది. మరలా తాను సృష్టించుకున్న సంస్కారాలకు తగ్గట్లుగా మరో నూతన దేహంలోనికి ప్రవేశిస్తుంది. సమస్త ప్రాణులలో ఉన్న ఆత్మకు జన్మ, జరా, మృత్యువులు లేవు. అంటే జన్మ కానీ, ముసలితనం కానీ, మృత్యువు కానీ లేవు. ఎప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు, మార్పు లేనివాడు. ఈ శరీర సుఖాల కోసం ప్రయత్నిస్తున్నంత కాలము ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే. నీలో ఉన్న ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవాలనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్లనే నీ స్వరూపం, నీవెవరో, ఎందుకు వచ్చావో అనే స్వరూపానుభూతి సిద్ధించినప్పుడే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారంతో ఆ పరమాత్మలో ఐక్యమయ్యే స్థితియే ఆ మహాభయమైన మృత్యువు. అంటే ఈ జనన మరణ చక్రాన్ని దాటించి మృత్యుంజయత్వాన్ని పొందుతారు. జగన్మాతను ఆరాధించే చోట, ఉపాసించే చోట మృత్యుభీతి అనే భయాన్ని తొలగించి మన చేత సత్కర్మలు చేయిస్తూ వారి స్థాయిని పెంచేటట్లు చేసి భయ లక్షణాన్ని తొలగిస్తుంది. మానవులందరూ వారి వారి విద్యుక్త ధర్మాలను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే ఆమె శిక్షిస్తుందేమో అని భయంతో ఉండేవారికి ప్రచండ రూపంగా మారి వారిని దండిస్తుంది. ఉపాసకుడిలో దుఃఖం, కోపం, ఆశ, నిరాశ, కామం, భయం అను ఈ 6 గుణాలకు ఉపాసన వల్ల వీటికి అతీతంగా జీవిస్తారు. ఉపాసకుడు కరుణారస రూపమే ఆమె స్వరూపం కనుక తన భక్తులు ఎలాంటి తప్పులు చేసినా కన్న తల్లిలా వారిని హెచ్చరించి సన్మార్గంలో నడిపిస్తుంది. సమస్త జీవుల హృదయాలలో చైతన్య శక్తిగా ఆశ్రయించుకునే ఉంటుంది. ఆమె మాత్రము ఆ పరమేశ్వరుని ఆశ్రయించియే ఉంటుంది. జీవులు చేసే తప్పప్పులను క్షమిస్తూ వారిని సన్మార్గులుగా మారుస్తూ జీవులకు ఆ పరమాత్మకు మధ్య అనుసంధానంగా ఉండి మోక్ష మార్గమునకు చేరేటట్లు అనుగ్రహిస్తుంది. శివదూతిగా వ్యవహరిస్తుంది. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేవారిని దేవి అంటారు. విశ్వంలోని జీవులందరికీ ఎవరికి ఏమి
కావాలన్నా ఇస్తుంది కనుక ఆమె మహాదేవి. ఇక్కడ సాధకుడు శరణాగత భావంతో తనను తాను సమర్పించుకుంటూ అర్పణ భావంతో నమస్కరిస్తున్నాడు. ఓ జగన్మాత, మమ్ము అన్ని భయముల నుండి ఆపదల నుండి కాపాడే నీకు నమస్కారం. యస్యాహ స్వరూపం బ్రహ్మాదయో న జానంతి తస్మాదుచ్యతే అజ్ఞేయ. యస్యా అంతో న లభ్యతే తస్మాదుచ్యతే అనంత. యస్యా లక్ష్యం నోపలక్ష్యతే తస్మాదుచ్యతే అలక్ష్య. యస్యా జననం నోపలభ్యతే తస్మాదుచ్యతే అజ. ఏకైవ సర్వత్ర వర్తతే తస్మాదుచ్యతే ఏక. ఏకైవ విశ్వరూపిణి తస్మాదుచ్యతే నైకా. తన తవ ఏగోచ్యతే అజ్ఞేయాంతలక్ష్మ్యా జైకానైకేతి. బ్రహ్మాదులు కూడా ఆమె స్వరూపాన్ని తెలుసుకోలేరు కనుక ఆమెను అజ్ఞేయ అంటారు. అంతము లేనిది కనుక అనంత అంటారు. ఆమె లక్ష్యము కనబడదు కనుక అలక్ష్య అంటారు. ఆమె జన్మము తెలుసుకోలేనిది కనుక అజ అంటారు. ఆమె ఒక్కతే సర్వత్రా వ్యాపించి ఉన్నది కనుక ఏక అంటారు. ఆమె ఒకటే సమస్త రూపములలో ప్రకాశిస్తున్నది కనుక నైక అంటారు. అందువలనే అజ్ఞేయ, అనంత, అలక్ష్య, అజ, ఏక, నైక అని పిలువబడుచున్నది. అంతరార్థం: సర్వదేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేంద్రుడు, ఈశానుడు, ఇంద్రాది దేవతలు కూడా ఆమె స్వరూపాన్ని తెలుసుకొనలేరు. తెలుసుకోవడానికి వీలుగాని స్వరూపమే అజ్ఞేయ అంటారు. సమస్త లోకాలలో ఉన్న అందరినీ ఆమె సృష్టించింది. ఆ దేవతలందరిలో ఉన్న శక్తులు కూడా ఆ పరాశక్తివే. ఆయా లోకాలను పరిపాలించే విధులను, ధర్మాలను పెట్టి పరిపాలించే శక్తినిచ్చి శాసించింది, ఆజ్ఞాపించింది. ఆ జగన్మాత యొక్క శక్తితో వారి వారి లోకాలలో స్వర్గాది భోగాలు అనుభవిస్తూ పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా రాక్షసులు అమ్మవారి లోకాలపై దండెత్తి ఆక్రమించినప్పుడు తమను తాము శిక్షించుకునే శక్తి లేక, అమ్మా పరాశక్తి, ఆదిశక్తి మమ్మల్ని రక్షించు అని దేవతలందరూ ఆ ఆదిపరాశక్తిని ఆశ్రయిస్తారు. చండ ముండ మహిషాసురాది రాక్షసులను వధించడమే కాకుండా దేవతలందరినీ కష్టం వచ్చినప్పుడు అమ్మా అని ఆశ్రయిస్తారు. కష్టం తీరగానే అంతా వారి వారి లోకాలలో తామే గొప్పయని భోగాలలో మునిగి తేరుతారే కానీ యావత్తు విశ్వానికి కారణమైన ఆ జగన్మాత తత్వాన్ని తెలుసుకుందామనే ఆలోచనే ఉండదు. ఆమె సృష్టికి ముందు ఉన్నది కాబట్టే ఇలా సృష్టి చేయాలనే సంకల్పించింది. స్థితి నిర్వహణలో వారి వారి సంస్కారాలకు తగ్గట్లుగా దేవతలకు సైతం అనుభవాలను ఇచ్చింది ఆమెయే. సమస్త సృష్టిని తనలో లయం చేసుకునే స్వరూపంగా ఉన్నది ఆమె. మళ్ళీ తిరోధానకరీశ్వరిగా తన గర్భంలో దాచుకుంటుంది. ఆది మధ్యాంతర స్వరూపిణి, అనాదిగా ఉన్న స్వరూపము, ఎప్పుడు ఏ మార్పులు లేని స్వరూపము, 14 లోకాలకు బ్రహ్మాండాలకు వెనుకున్న స్వరూపమే జగన్మాత. ఆమెకు అంతము లేదు కాబట్టి అనంత అన్నారు. శరీరములన్నీయు అవి దేవ, మనుష్య, పశు స్థావరములలో ఏ శరీరమైన పరిణామము చెందుట అనివార్యము. దేవకోటికి చెందిన బ్రహ్మోపేంద్ర రుద్రాది శరీరాలైతే కల్పాదులయందు పుట్టి కల్పాంతము వరకు ఉంటాయి. మళ్ళీ కొత్త కల్పాలు ప్రారంభమైనప్పుడు ఆమెచే సృష్టింపబడతారు. ఆమె ఈ సృష్టిని చేసి ఎవ్వరికీ ఆమె కనపడకుండా, ఏ లక్ష్యమో తెలియకుండా ఉండేది కనుక అలక్ష్య అంటారు. ఈ సృష్టి యావత్తు నిగూఢ తత్వంతో సూక్ష్మాతి సూక్ష్మంగా అవ్యక్తంగా ఉండటమే కాకుండా ఈ సృష్టి నాది, ఈ జీవులు నావాళ్ళు అనే భావన లేకుండా అన్నింటికీ అతీతమైన తత్వంతో సర్వవ్యాపకమై అన్నింటికీ అతీతంగా ఉన్న స్వరూపము. సచ్చిదానందం అనే ఈ 3 లక్షణాలు చూడడానికి అవకాశం లేని స్థితిలో ఉండునది పరమేశ్వరి స్వరూపము. పరమేశ్వరి స్వరూపము శ్రవణానికి ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు కాదు. వాక్కుకు అందనిది, మనస్సుకు గోచరం కానిది, కంటికి కనిపించనిది. అంటే ఈ జగత్తునంతటా వ్యాపించి ఉండి కూడా కనిపించనిది. అజ అంటే పుట్టుకలేనిది. జగన్మాతకు పుట్టడం, పోవడం అనే స్థితులు ఉండవు.
ఆది మధ్యాంతరాలు లేని ఆత్మస్వరూపిణి, పుట్టుక లేని బ్రహ్మము, మనుషులకు తల్లిదండ్రులే జన్మకారణము, మాతృగర్భమే ఉత్పత్తి స్థానం, పరబ్రహ్మమైన పరమేశ్వరి జన్మించినది కాదు కానీ కావున ఆమె అయోనిజ. ఈ సమస్త విశ్వము శ్రీమాత నుండియే వ్యక్తమైనది. తనకు వేరే ఉత్పత్తి స్థానము లేదు కనుక తానే అన్నింటికీ ఉత్పత్తి స్థానము. ఈ ప్రకృతిలోని అన్ని స్వరూపాలు జగన్మాత స్వరూపమే. ఏ దేవతను ఆరాధించినా అదంతా ఆమె స్వరూపమే. ఏకం అద్వితీయం బ్రహ్మ అనే మహావాక్యాల తత్వమే పరమేశ్వరి. సాధకుడు సాధనలో బయటకు చూసే ఇంద్రియాలను మనస్సులోకి, ఆ మనస్సును బుద్ధిలోకి, ఆ బుద్ధిని ఆత్మయందు ఏకోన్ముఖమై ఆత్మయందు లీనమై ఉండే స్థితిని ఏకా స్థితిగా చెప్పవచ్చు. ఉపాసకుడు ఆత్మజ్ఞానంతో తన సహజ స్థితిని అనుభూతితో తెలుసుకుంటాడో ఇక రెండోది లేనిదిగా ఏకార స్వరూపంగా అనుభవానికి వస్తుంది. ఆత్మజ్ఞానము ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మాయ నశిస్తుంది. సృష్టిలో ఉండే చైతన్యమంతా ఆ పరమేశ్వరి స్వరూపమే కాబట్టి ఆమెను ఏక అంటారు. ఏకమైన ఆ పరబ్రహ్మము ఈ సృష్టిని సృష్టించడానికి, పోషించడానికి, లయం చెయ్యడానికి అనేకత్వంతో విభిన్న రూపాలలో, విభిన్న తత్వాలతో, నామరూపాలతో కూడిన జగత్తును సృష్టించినది కనుక ఆమెను నైకా అన్నారు. ఈశ్వరుడు అన్ని రూపాలలో ఆత్మరూపంలో ఆశ్రయించి ఉన్నాడు. పంచదశి మహామంత్రంలోని ఏకారాన్ని ఏకానైకా అంటారు. నిరామయ స్థితిలో యోగులు అన్ని చైతన్య స్వరూపాలను ఒకే రూపంగా చూడగలుగుతారు. శక్తి శివుడితో కలిసి ఉన్నప్పుడు ఏ గుణాలు లేకుండా ఉంటుంది. దానిని సాధన చేత అనుభూతి ద్వారానే తెలుసుకోవాలి. ఈ విధంగా జగన్మాత అజ్ఞేయ, అనంత, అలక్ష్య, అజ, నేక, నైక అని పిలువబడుచున్నది. శరీరాన్ని నిమిత్త ఉపాధిగా చేసుకొని సాధన చేత అద్వైత తత్వాన్ని తెలుసుకొని జీవించేవాడే యోగి. మంత్రాణం మాతృకా దేవి శబ్దానాం జ్ఞానరూపిణి, జ్ఞానానాం చిన్మయాతీత, శూన్యానాం శూన్యసాక్షిణి, యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. అర్థం: అన్ని మంత్రములలో మాతృకగా అనగా మూలాక్షర రూపంలో ఉండునది. పదములలో అర్థమై జ్ఞానరూపంలో ఉండునది. జ్ఞానములలో చిన్మయాతీత, శూన్యములో శూన్యసాక్షిణి. ఆమె కంటే ఏది శ్రేష్టమైనది కాదో ఆమెయే దుర్గా అని పేరుతో ప్రసిద్ధికెక్కింది. అంతరార్థం: మాతృకములైన వర్ణములనే రూపముగా కలిగి ఉన్నది. మనం వాడుకునే అక్షరాలు మాతృకలు. అక్షరము నుండే పదము, వాక్యము, కావ్యము అన్నీ ఏర్పడుతున్నాయి. అన్ని స్వరాలకు, అక్షరాలకు తల్లి ఆ జగన్మాత, ఆ పరాశక్తియే నాదరూపములో ఉంటుంది. పంచదశి మూలమంత్రంలోని హ్రీం బీజాక్షరము మూలమంత్రముగా పరమేశ్వరి స్వరూపమే ఉంటుంది. ఓం ఈశ్వరుడు, హ్రీం శక్తి. వీరిద్దరూ కలిసి ఉన్న స్వరూపమును రెండుగా విభజించుకున్నారు. ఆయన నుండి వచ్చిన హ్రీం చైతన్య శక్తియే హ్రీం మంత్రము సమస్త ప్రపంచాన్ని ఆవరించి ఉన్నది. సప్తకోటి మహామంత్రములన్నింటిలోనూ ప్రాణరూపమైన పరమేశ్వరి హ్రీంకార మంత్ర స్వరూపిణి. మంత్రం అంటే మననం చేసే కొద్దీ రక్షించేది. మననం వలన ఉపాసకుడిని జ్ఞానస్థితిని పెంచి ఉన్నత స్థితికి చేర్చి ఉపాస్య దేవతా స్వరూపంగా దైవీ గుణాలతో మార్చగలిగే బీజాక్షరములను మంత్రములు అంటారు. వేదాలలోని వాక్యాలలో, ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక సంపదను మంత్రబీజాక్షరాలలో నిక్షిప్తం చేసి ఉంచారు. పరాశక్తి గురించి చెప్పే విద్యను శ్రీ విద్య అంటారు. యోగ విద్యలో ఆత్మశక్తికి సంబంధించిన జ్ఞానంతో పాటు విశ్వ విజ్ఞానాన్ని జోడిస్తే అదే మహావిద్య. జగన్మాత స్వరూపంలో దర్శనమిస్తుంది. ఉపాసకుని మనస్సులో నిండుగా ఉన్న జ్ఞానంతో
కూడిన అమ్మ స్వరూపాన్ని చిన్మయి అంటారు. శ్రీమాతను ఉపాసించడం ధ్యానం. ఉపాసించే సాధకుడు ధ్యాత. ఉపాసకుడు ఏ లక్ష్యాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తున్నాడో అతడు పొందిన ప్రేరణను బట్టి అది దక్కుతుంది, అంటే అది ధ్యేయంగా పరిగణింపబడుతుంది. సాధకుల సాధనా తీవ్రతను బట్టి ధ్యాన ధ్యాతృ ధ్యేయం మూడు ఏకమై ఆ తల్లి రూపంలో ఐక్యమైపోతాయి. శరీరేంద్రియాలు మనస్సులోకి, మనస్సు బుద్ధిలోకి, బుద్ధి ఆత్మలోకి ఒకదానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితి పరమానంద స్థితి. స్తురీయావస్థలో అన్నింటికీ అతీతమై సర్వము చిన్మయ స్వరూపంగా ఉండే నిరతిశయ ఆనందానుభూతిలో, అంటే శరీరంతో ఉండి కూడా మోక్షస్థితిలో ఉండడం జీవన్ముక్తుని లక్షణం. ఇది ఏ చిన్మయాతీత జీవప్రజ్ఞ సర్వేశ్వరుని ప్రజ్ఞలో నిరంతరం ఉండే స్థితి. ఈ స్థితిలో అన్నింటికీ అతీతమైన మనోతీతగా ఉంటుంది. అన్నింటికీ అతీతమైన స్థితి అదే మనోతీతావస్థ. అక్కడ సంకల్ప వికల్పాలు, ఆలోచనలు ఏమీ ఉండవు. శూన్యస్థితి. హృదయమందు శూన్య ప్రదేశంలో ఏమీ లేనట్టుగా ఉండే పూర్ణమైన ఆకాశమే దహరాకాశంగా ప్రతి జీవిలోనూ ఉంటుంది. ఆ దహరాకాశంలోనే శివశక్తులు కలిసి ఉంటారు. దానినే శూన్యం అంటారు. ఆ శూన్యంలో శూన్య సాక్షిణి ఉంటుంది. అందుకని అన్నింటికంటే శ్రేష్టమైనది. జపతప నియమ నిష్టలు కలిగి భక్తి ప్రపత్తులతో తప్ప ఆమెను దర్శించలేము. దుర్గా అంటే పెద్ద కోటవలే, దుర్గము వలె తన భక్తులను ఆపదల నుండి కాపాడునది. అంటే ఉపాసకుడు సాధనలో తన స్వరూపాన్ని గుర్తించి ఆ చిన్మయ స్వరూపంలో లీనమయ్యే స్థితిలో ప్రకృతికి సంబంధించిన ఏదో ఒక మాయ సాధన నుండి దిగజారేటట్లు చేస్తుంది. అదే పెద్ద ఆపద. ఆపద అంటే మృత్యువు స్వస్వరూపాన్ని మర్చిపోయేటట్లు చేసే మాయ. మాయ వచ్చింది అంటే ఆపద, మృత్యువు వచ్చినట్లే. అంటే స్వరూపాన్ని తెలుసుకోనంత కాలము ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండాల్సిందే. అదే పెద్ద ఆపద సాధకుడికి. ఎంతటి ఉపాసకుడైనా మాయకు లోబడాల్సిందే. ఎంతటి ఉపాసకుడినైనా మాయ కబళిస్తుంది. జీవులలోని చెడును వెడలగొట్టి దాటసఖ్యము కాని కష్టములను కూడా దాటించి కష్టమైన పరిస్థితులను కూడా సానుకూల పడేటట్లు చేయు స్వరూపము దుర్గాదేవిది. దుర్లభమైన కష్టాలను తొలగించి తన భక్తులను సంతోషింపచేసే స్వరూపమే దుర్గా అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. అర్థం: దుర్విజ్ఞేయం, దురాచార నాశిని, సంసార సాగరమును దాటించినటువంటి దుర్గాదేవికి, సంసార సాగరానికి భయపడుతున్న నేను నమస్కరిస్తున్నాను. అంతరార్థం: జీవులలోని దుష్టమైన భావాన్ని పోగొట్టి సంసారంలో దాటశక్యముగాని దానిని దాటించి కష్టమైన కార్యములను కూడా సానుకూలపడునట్లు చేయు శక్తి స్వరూపిణి దుర్గాదేవి. సాధకులలో, ఉపాసకులలో పొరపాటున జరిగే దురాచారాన్ని మాన్పించి సన్మార్గులుగా మార్చి సదాచారములతో ఉంచే శక్తి స్వరూపిణి దురాచార నాశిని అంటారు. అహంకారం అంటే గర్వం, మదము, నేనే గొప్పను దురాభిమానము, క్రోధ పౌరుషాది గుణాలతో ఉండేవారికి పరమేశ్వరి గురించి తెలుసుకోవడం వల్ల కాదు. యథార్థము తెలియనప్పుడు విపరీతార్థాలు, విపరీత భావాలు, మోహము కలుగుతుంటాయి. మనము చేసే కర్మలను బట్టి మనకు దుఃఖం వస్తుంది. మంచి సువాసన కలిగిన పూలు పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. మలినాల దగ్గరికి వెళ్ళినప్పుడు మురికి వాసన వస్తుంది. అలాగే జన్మ ప్రారంధం ఎంత మురికిదైనా సాధనచే దాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రవణము, మననములచే గురుకటాక్షంతో ఆధ్యాత్మిక అనుభవం కోసం పరితపించినప్పుడు ఎన్నో జన్మల నుండి ఉన్న పాపాలను
ఎంతో సాధన చేసిన తర్వాత కానీ వారిలోని పాపాలను కాల్చేసి పశ్చాత్తాపం పొందున్నట్లు చేస్తుంది. అటువంటి ఆత్మలలో పశ్చాత్తాపం కలగకపోతే వారిని దహించి వేస్తుంది. అనంతమైన సముద్రాన్ని ఒక నావ ద్వారా ఆవలి తీరం చేరుకుంటాం కదా, అలాగే ఈ సంసారం అనే సముద్రంలో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలు, దుఃఖాలు, బాధలు, కష్టాలు, సంకటాలను దాటడానికి ఒక శక్తి ఆసరాగా గట్టిగా పట్టుకోవాలి. ఆ శక్తే దుర్గాదేవి స్వరూపము. సత్సంగము, సత్సాంగత్యం ద్వారా అరిషడ్వర్గాలనే కామక్రోధ లోభ మద మోహమాశ్చర్యాల అనే వికృత గుణాలతో కూడిన వికృత భావాలను పోగొట్టి ఏ మలినాలు, ఏ దోషాలు లేని పరిశుద్ధమైన అంతఃకరణంగా తయారు చేస్తుంది. భౌతిక బంధం కన్నా మానసిక బంధమే ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ప్రపంచంలోని ఆకర్షణలలో పడిపోకుండా మనస్సుకు కళ్ళం వేసి బుద్ధిని ఏకాగ్రపరచి స్థిరంగా ఉండేటట్లు చేసి అహంకార చిత్తవృత్తులనే ఏనుగులను అదుపులో పెట్టి మమ్ములను కాపాడుమని ఓ దుర్గాదేవి నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు సాధకుడు. జీవితము విపరీతమైన చిక్కుల్లో, సమస్యల్లో మనము అధైర్యంగా ఉన్నప్పుడు, ఎవ్వరూ తోడు లేనప్పుడు ఆర్తిగా ఆ పరమేశ్వరుని వేడుకుంటే మనలో నిరాశ, నిస్పృహలను తొలగించి రక్షిస్తుంది. ఈ సంసారం అనే జన్మ మరణాలలో కూడుకున్న భయాన్ని కలిగించే మృత్యువు వచ్చేది దేహానికే కానీ పరమాత్మ అంశయన్న ఆత్మకు కాదు అనే జ్ఞానోదయం కలుగచేసి మృత్యుభీతిని నివారిస్తుంది. సాధనలో సాధకుడికి దేహత్యాగం చేయగలిగే నిస్సంగ స్థితిని ప్రసాదించి సంసార బంధాల నుండి, అంటే ఈ జనన మరణ చక్రము నుండి విముక్తులను చేసి తనలో లీనం చేసుకుంటుంది.